పైకెట్టమని దండట్టున్నారు. పైకెట్టండి. ఇదేంటంటే ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెట్టాలనేటువంటిది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేసారు. ఎందుకంటే మనకి 2019లోని 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 2021 మనకు కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ వచ్చినటువంటి భయంకరమైనటువంటి కోవిడ్ వస్తే కోవిడ్ వచ్చిన టైంలో చాలా మంది చనిపోవడం జరిగింది, చాలా ప్రమాదాలు జరిగినాయి. ఆ కోవిడ్ మహమ్మారి నుంచి బయటకు తీసుకురావడానికి ఎక్కడ స్కూల్స్ ఉంటే అక్కడ, ఎక్కడ కాలేజీలు ఉంటే అక్కడ విపరీతంగా పేషెంట్లు అందరినీ దాంట్లో పెడుతూ వచ్చారు అప్పట్లో. అయితే ఆ అనుభవంతో ఇవన్నీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెట్టాలి, డాక్టర్లు తయారు చేయాలి, అదేవిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తే దానికి తగ్గటువంటి డాక్టర్స్ అందరూ అందులో ఉంటారు. ఇటువంటి ప్రమాదం ఎప్పుడన్నా కోవిడ్ లాంటి ప్రమాదం సంభవించినప్పుడు ఇవన్నీ ఒకటే పడతాయి అనేటువంటిది ముందు దూరదృష్టితో ఆలోచించి జిల్లాకు మెడికల్ కాలేజ్ చెప్పని 17 జిల్లాల్లోని 17 మెడికల్ కాలేజీలు పెట్టాలన్నాడు ఆయన. 17 మెడికల్ కాలేజీలు పెడితే ఒక 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. ఇంకా కొన్ని జరుగుతూ ఉన్నాయి కన్స్ట్రక్షన్లో. మెడికల్ కాలేజీలు పెట్టే వాళ్ళు ఏంటంటే అటు డాక్టర్లు తయారవుతారు, ఇటు ప్రజలకి, పేద ప్రజలకి మంచి మెరుగైనటువంటి వైద్యం కూడా అందుతుంది. అదే చదువుకునేటువంటి పిల్లలందరికీ, పేదవాళ్ళందరికీ కూడా మెడికల్ కాలేజీలో సీట్లు వస్తాయి. మీరటువంటి పిల్లలందరికీ ₹1 కోటి, 2 కోట్లు, 80 లక్షలు, 90 లక్షలు తీసుకున్నారు. మీరు ఎవరికంటే చదువుగలరు, అంత చదివించగలరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి అందరి పిల్లల్ని, పేదవాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి మెడికల్ కాలేజీలు, మెడికల్ విద్య కావాలనేటువంటిది ఆలోచించారు. ఇది కాకుండా ఇప్పుడైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే లక్షలు తీసుకుంటున్నారు వైద్యానికి. అదే ఫెసిలిటీస్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెద్దదే వచ్చినప్పుడు, అంటే మెడికల్ కాలేజీ ఉండాలంటే హాస్పిటల్ ఉండాలి ఖచ్చితంగా. అంత పెద్ద హాస్పిటల్ కట్టి అన్ని రకాలుగా ఉన్నటువంటి డాక్టర్స్ని అందరినీ అందులో పెట్టినప్పుడు వైద్యం కూడా మంచి వైద్యం జరుగుతుంది. పేదవాడికి డబ్బులు ఖర్చుతోటి, తక్కువ ఖర్చుతోటి వైద్యం అయ్యేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఆలోచించి మెడికల్ కాలేజీలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకుని ప్రైవేటైజ్ చేసేద్దాం అనేటువంటి దశలో వచ్చారు. అంటే ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కాలేజ్ ఇచ్చేస్తే ఒక పెద్ద స్కీమ్ ఇది. వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి తర్వాత ఈ హాస్పిటల్లో మనం ఎవరన్నా వెళ్తే పేషెంట్లకి లక్షలు కట్టాలి. తర్వాత చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళకి సీట్లు కావాలంటే కూడా కోట్లు కట్టవలసినటువంటి పరిస్థితి. ఏదో చెప్పడానికి అక్కడ కూడా రిజర్వేషన్ ఉంటాయి మనకి అని చెప్తున్నారు చెప్తే ఆ రకంగా ఏముంది పరిస్థితి. దీన్ని అడ్డుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ కోటి సంతకాలు అనేటువంటి కార్యక్రమాన్ని మీ అందరితోటి చదువుకునేటువంటి మెడికల్ కాలేజీలు ఉండాలా వద్దా అనేటువంటిది గవర్నమెంట్ ఇవాళ
ఏం చెప్తున్నారో 8,000 కోట్లు కావాలి మెడికల్ కాలేజీలకి అన్నాడు. 8,000 కోట్లు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్యాంక్ నుంచి టైఅప్ పెట్టేసి ఏర్పాటు చేసాడు. అది కూడా అవన్నీ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు వీళ్ళు అంత డబ్బు గవర్నమెంట్ దగ్గర లేదంటే కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూనే ఉంటారు. ఆ ప్రైవేట్ వాళ్ళు ఎవరు ఉంటారు? జిఎస్ఎల్లో గణకృష్ణ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు అందరూ. కనిభాస్కరరావు ఈ విధంగా చేసి విజయవాడలో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్స్కి ఇలాంటి వాళ్ళందరికీ ఇచ్చేయడం కోసం పెద్ద పథకం చేశారు. ఈవేళ 3 లక్షల కోట్లు 2,50,000 కోట్లు బడ్జెట్లో పెట్టారంటున్నారు. దీనికి హాస్పిటల్కి 8,000 కోట్లు ఖర్చు పెడితే ఈ హాస్పిటల్స్ అన్నీ తయారైపోతాయి. ఈ హాస్పిటల్స్ అన్నీ తయారైపోతే అది ప్రభుత్వానికి ఒక పెద్ద ఆస్తి అవుతుంది. కాకుండా 8,000 కోట్లు ఒకసారి ఖర్చు పెట్టి అక్కడొద్దు. సంవత్సరానికి 2,000 రూపాయలు 3 లక్షల కోట్ల బడ్జెట్లో సంవత్సరానికి 2 లక్షల కోట్లు 2,000 కోట్లు ఈ హాస్పిటల్కి ఖర్చు పెట్టిందంటే 3 ఏళ్ళు ఈ 2-3 సంవత్సరాల్లోని వచ్చేస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఈ పేరంతా జగన్మోహన్ రెడ్డికి వస్తుంది, అది రాకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని అందుకని ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క మద్దతు తీసుకుందాం, వాళ్ళకి కావాలంటే దీని గురించి పోరాడదాం అనేటువంటి దశలో దానికి మెడికల్ కాలేజీలు కావాలా ప్రైవేట్గా